హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ తలకాయ కూర ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లో మాంసాన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని అందులో పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము దాన్ని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని నెక్స్ట్ ఒక 5-6 విజిల్లు వచ్చేట్టు చూసుకోవాలండి. ఆ తర్వాత ఆ మాంసం బాగా ఉడికిన తర్వాత మనం దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అలాగే టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత పట్టా లవంగాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది, అలాగే కరివేపాకు, ఇవి కూడా ఈ ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బాగా దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వీటిని కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత నెక్స్ట్ మనము ఎర్రగారము అలాగే ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ ధనియాల పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బాగా మనకు గ్రేవీలాగా వస్తుంది. గ్రేవీలాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనము టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటాలను కూడా మనము ఇందులోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మనము సాల్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మనము ఆల్రెడీ మనము మాంసాన్ని అయితే కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మాంసాన్ని కూడా మనము ఇందులోనే వేసేసుకోవాలి. ఉడుకుంటుంది కదా ఆ మాంసాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే కడాయి చిన్నదని కుక్కర్లోనే ఉంచేసాను. ఉంచి కొద్దిగా వాటరు పోసేసుకున్నానండి. అలా మనకి బాగా డ్రై అయ్యేటప్పుడు గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పెప్పర్ పౌడర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టేస్ట్ కోసం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.